పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 23వ తారీఖు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బొవన్నెర్గేసు అను పేరు పెట్టెను. దీనికి ఉరివిడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కానానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.